వరంగల్ నుండి కొండపర్తి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసును బుధవారం వరంగల్ 43వ డివిజన్లోని నాయుడు పెట్రోల్ పంప్ బస్ స్టాప్ వద్ద ప్రారంభించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద. ఈ సందర్భంగా వారు బస్సులో ప్రయాణించారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ రామ్రెడ్డి, డిపో మేనేజర్ ధరం సింగ్, డిఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, ఎంజీఎం పర్యవేక్షకులు హరిచంద్రరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్వామి, 43వ డివిజన్ నాయకులు మన్యం బాబురావు, కాంటెస్ట్ కార్పొరేటర్ మాడుగుల రాజ్కుమార్, వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ నక్కా కొమరెల్లి యాదవ్, 44వ డివిజన్ అధ్యక్షుడు రాజారపు స్వామి, మెట్టుగుట్ట ఆలియా చైర్మన్ పైడిపాల రఘుచందర్, వర్ధన్నపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కొండపర్తి గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Today, Mother's Day. Safe Mother's Day. Safe Mother's Day. Thank you, sir. Being a mother. Pizza open a Friday. आधार कार्ड भी बेटा मैडम बोल रहे मेरे आधार कार्ड लेगा मैडम मेरे फाइल निकाले आधार कार्ड भी बेटा मैडम टर्निंग తొంభై 99 రోజుల ప్రగతి పాలన ప్రజాపాలన భాగంగా పలు కార్యక్రమాలలో పాల్గొంటూ ఈరోజు వరల్డ్ మదర్ సేఫ్ డే నేను గౌరవనీయులు జిల్లా కలెక్టర్ మన సికేఎం మెటర్నిటీ హాస్పిటల్ కూడా అటెండ్ కావడం జరిగింది. సో ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదని, అలాగే మదర్స్ డెలివరీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన మదర్ను అంటే ఒక తల్లిగా పునర్జన్మ ఇచ్చేటప్పుడు వారికి సేఫ్టీ ఏమాత్రం మరణాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత సంరక్షణ డాక్టర్ల పైన అలాగే మన యొక్క ప్రజాప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమం నిర్వహించిన తర్వాత అలాగే నేను జిల్లా కలెక్టర్ గారు ఏదైతే పురాతనమైన రూట్స్ పాత బస్ రూట్స్ చాలామంది మహిళల యొక్క ఆకాంక్ష మేరకు మరి కొండపర్తి టు హన్మకొండ ఏదైతే బస్సు ఉందో నేను ఆ విద్యార్థి దశ నాది కొండపర్తి బస్సులో నేను పూర్వ విద్యార్థిగా నేను అదే బస్సులో ఆర్ట్స్ కాలేజీకి పోయి చదువుకునేవాడిని. కాబట్టి ఇన్ని రోజులు అంటే బహుశా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 10 ఏళ్ళ నుండి ఈ యొక్క బస్ సర్వీస్ బంద్ అయింది. దాన్ని మళ్ళా పునరుజ్జీవనం పోసిన ఘనత గౌరవ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిది, బట్టి గారిది, మరి పొన్నం ప్రభాకర్ గారికి మా గ్రామస్తుల తరఫు నుండి అంటే ఈ బస్సు ఒక 4 గ్రామాలను సుమారుగా సింగారం, కొండపర్తి, తిమ్మాపురం, ముల్కలగూడెం, నరసింహలగూడెం ఇన్ని గ్రామాల ప్రజలు ఇందులో పూర్వం ప్రయాణం చేశారు. ఎప్పుడైతే ఆర్టీసీ బస్సును దివాలా కోరి తీసిన మన ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యనం చేసి చివరిగా పోతూ ఏదో కంటిన్యూ చెరువుగా వారిని ప్రభుత్వ ఉద్యోగాలు చేర్పించినట్టు ఒక దొంగ జీవోలు చాలా ఇచ్చినప్పుడు ఒక శిలాపలకాలు ఒక 480 దొంగ శిలాపలకాలు వేసింది. సో అసంటి కార్యక్రమాలు చేసిన బీఆర్ఎస్ నాయకులకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజాపాలన కర్ర కాల్చి వాతపడితే ఈరోజు ప్రజాపాలన వచ్చి ఈరోజు ఆ బస్సు రూట్ను మళ్ళీ ఈరోజు పునరుద్ధరణ చేయడం పునరుద్ధరణ చేసి కలెక్టర్ గారి చేతుల మీద ఈ యొక్క